అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. రాజాకొచ్చిందంటే ముచ్చట మునం పెట్టి చెప్తది. మొన్నటికి మొన్న మోడీ ఏలిబడిలా పార్లమెంట్ లా కలర్ బాంబులు వేసినోళ్ళు యాదున్నారు కదా. మరి వాళ్ళు పార్లమెంట్ లోపలికి పోయి ఆగమాగం చేసిర్రి. వాళ్ళు లోపలికి పోతందుకు పాస్ ఇచ్చింది ఎవరో ఏరుకున్నదే కదా. గదేనుల్లా మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప సింహ సారు. మరి ఆయనకు సంబంధించిన ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన ఏందంటారా, కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ జిల్లా గుజ్జెగౌడన్నపుర గ్రామంలో దళితులు ఈయనకు ఒక పెద్ద సన్మానం చేసిర్రు. ఇక ఊరోళ్ళంతా కలిసి దేవుని గుడి కడదానని భూమి పూజ పెట్టుకున్నారు. అయితే ఈ సంగతి తెలుసుకున్న మన ఎంపీ సారు ఇక ఆయన మంద మార్బలంతోని ఏగేసుకొని వచ్చిండు. అయితే అయోధ్య రామ మందిరంలో రామ్లల్ల విగ్రహానికి కావాల్సిన శిలని ఆ ఊరి దళితుడు రామదాస్ అనేట ఆయన భూమి నుంచి విరాళంగా ఇచ్చిండు. అట్లనే వాళ్ళ ఊర్లో కడుతున్న గుడికి కూడా సొంత భూమిని ఇచ్చిండు. ఇక ఈ రామదాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గుడి కార్యానికి ఏగేసుకొని వచ్చిన ఎంపీకి ఆ ఊరోళ్ళు సుక్కలు చూపెట్టిరనుకో రాదుర్రి. అయ్యా సారు, 10 ఏండ్ల కానుంచెల్లి మా ఊరి మంచి చెడులన్న చూసినవా? మా చెప్పులార్గంగా మీ చుట్టూ తిరిగినా గాని ఒక్కనాడన్నా మా ఊరి బాధలు తీరుస్తున్నాని ఈటెన్ కల్లా తొంగి చూసిండ్రా? కానీ ఇప్పుడు పిల్వన్ పేరంటానికి ఎందుకు వచ్చినట్టు? అయినా మీకు మేం కట్టుకునే ఈ గుడితో మీకేం సంబంధము అని అడిగిన్రు. అయినా మేం కట్టుకునే గుడితోని మీకేం సంబంధము అని గట్టిగా అరుచుకున్నారు. ఇక అట్నే మున్పు కూడా దళితులని అధికారం చేతిలో ఉందని అహంకారంతో తిట్టిన మాటలన్నీ యాది చేసుకొని మరీ అక్షంతలేసిండ్రు. అచ్చా, పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కదా, గందు గురించే బిల్డప్ ఇచ్చి గుడిని మీ అకౌంట్లు వేసుకొని మా ఓట్లు దండుకుందామని వచ్చినవా అని మస్తు కడిగి పారబోసిరనుకో రాదుర్రి. ఇక అయితే జనం తిరగబడుతోని మంత్రి కూడా వాళ్ళ మీద పోలీసులతోని రుబాబు చూపెట్టిండు. కానీ ఊరంతా ఏకమవుడుతోని తోక ముడిచి వచ్చిన పోలీసులను ఎమ్మడి పెట్టుకొని ఆ నుంచి జారుకున్నాడు. ఇక చూసిర్రా, పార్లమెంట్ ఎలక్షన్ల కొరకు రామ మందిరాన్ని చూపెట్టి పరితపిస్తున్న బీజేపీలకు ఎసొంటి సన్మానాలు ఎదురైతున్నాయో. అయినా గాని గెలిచిన 10 ఏండ్ల నుంచి జనాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు రామయ్య గుడిని ముందలేసుకొని ఉరుకులాడితే ఓట్లు గుద్దుతారని బీజేపీ అనుకున్నారు. గాని ఈడ సినిమా చూస్తే వేరే తీరుగా పడుతుంది. మరి గిట్లా బుద్ధి చెప్తున్నారు, గడ్డి పెడుతున్నారు జనము. దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుర్రి. ఇంకా గిద్దులా ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళా కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు టీ10.